పిన్ని మళ్ళీ నవ్వు, బాబాయ్ నువ్వు నవ్వు, మల్లె పువ్వులా తెల్ల తెల్లగా ఆశ తీర నవ్వాలి. పిన్ని మళ్ళీ నవ్వు, బాబాయ్ నువ్వు నవ్వు. నవ్వు అనేది ఆరోగ్యకరమైన టానిక్ లాంటిదండి. మరెందుకో పెద్దవాళ్ళు నవ్వు 4 విధాల చేటు అన్నారు. అంటే నవ్వమన్నారని అనవసరంగా, అసందర్భంగా, అనవసర విషయాలకి నవ్వుతారని ఆ మాట అన్నారో, ఎందుకన్నారో గానీ నవ్వు మాత్రం సందర్భ శుద్ధితో నవ్వితే ఆరోగ్యమే కదండీ! అందుకే మన సినిమా కవులు నవ్వు మీద మంచి మంచి పాటలు రాశారండి. ఈ ముసి ముసి నవ్వుల విరిచిన పూలు గుసగుసలాడినవి ఏమిటో, విరజాజి గులాబీ మన గుట్టే తెలుసుకున్నవి, చామంతి పూబంతి పరిహాసాలాడినవి. ఈ ముసి ముసి నవ్వుల విరిచిన పూలు గుసగుసలాడినవి ఏమిటో. నవ్వాలి అలా అలా నవ్వాలి, ఆ నవ్వులోని వెన్నెలలన్నీ నా జీవితాన విరబూయాలి. నవ్వాలి అలా అలా నవ్వాలి. బుజ్జి బుజ్జి పాపాయి, బుల్లి బుల్లి పాపాయి, నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోయి. బుజ్జి బుజ్జి పాపాయి, బుల్లి బుల్లి పాపాయి. ఇవాళ ఏమిటో నవ్వు గురించి బోలెడు పాటలు వస్తున్నాయండి. బుజ్జి బుజ్జి పాపాయల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నవ్వు అనేది చాలా ఆరోగ్యకరమైన ఔషధమే కదండి. మన యూట్యూబ్లో వీడియోలు చేస్తూ బాగా ఫేమస్ అవ్వగానే, ఫేమస్ అవ్వడం అంటే ఇక్కడ ఏం లేదండి, సబ్స్క్రైబర్స్ రావడం, బాగా వ్యూస్ రావడం, అంతే కదా. అలా ఫేమస్ అవ్వగానే ప్రమోషన్స్ దారి పెట్టి అవి కొనుక్కోండి, ఇవి కొనుక్కోండి, ఇవి నేను కొనుక్కున్నా చాలా బాగున్నాయి, అక్కడ నేను పర్చేజ్ చేశాను అవి చాలా బాగున్నాయి, మనం ఆనందంగా ఉండాలంటే అన్నీ కొనుక్కొని మన కోసం మనం ఎంజాయ్ చేసి జీవితాన్ని అనుభవించాలి అని చెప్తూ ఉంటారు ప్రమోషన్స్ చేసే ఆయా వీడియోవేత్తలు. విద్యావేత్తల్లాగా, పారిశ్రామికవేత్తల్లాగా వీళ్ళు కూడా వీడియోవేత్తలు అనాలి. ఎందుకంటే మరి వాళ్ళదే కదా రాజ్యం. అంటే అలా తీయగా కబుర్లు చెప్పి వ్యూస్ పెంచుకోవడమే కదా కావాల్సింది. ఈ మధ్య ఏదో కాస్త ఒక కుదుపు వచ్చింది. సరే మళ్ళీ అన్నీ షరామామూలే. చూసేవాళ్ళం మనం ఉంటే తీసేవాళ్ళు అలాగే తీస్తారుగా, వాళ్ళదేం తప్పు. సరే, రామాయణంలో పిడకల వేటలాగా సంభాషణ ఎటెటో పోతోంది. శుక్రవారం నాది అనే పేరు మీద వారం వారం మా టీం మెంబర్ మోహన సమర్పించే ఒక వీడియో ఇందాక నేను చెప్పిన దాని గురించే చేశామండి. సరదాగా చూసి నచ్చితే లైక్ చేసి మీ మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో పెట్టాలని ఆశిస్తూ, మరి చూద్దామా. సునీత, ఎలా ఉన్నావు? ఏ రమణి, ఇగో ఇప్పుడే బజార్కి వెళ్ళొస్తున్నాను, నువ్వు వచ్చావు. దా కూర్చో. బజార్కి వెళ్ళొస్తున్నావా? ఏం పర్చేజ్ చేసావేంటి? ఇంట్లోకి వెచ్చాలా? ఎందుకు వెళ్ళాలా బజార్కి? ఇదిగో ఈ నెయిల్ పాలిష్ కోసం. నాకు ఇష్టమైన ఫేమస్ యూట్యూబర్ ఒక ఆవిడున్నారే, ఇన్ఫ్లుయెన్సర్, ఆవిడ మొన్న ఒక వీడియోలో ఈ నెయిల్ పాలిష్ పెట్టుకున్నారు. 3 రోజులు ట్రై చేస్తే కానీ దొరకలేదు. ఎంత కష్టమైందో ఇది దొరకటం. నాకు బాగా నచ్చింది ఈ కలర్. కాస్ట్లీ దానిలా అనిపిస్తుంది ఆ నెయిల్ పాలిష్. ఇంకా నేను చాలా వస్తువులు కొన్నాను యూట్యూబ్లో ఆవిడని చూసి. ఆగు, అవన్నీ చూసి వెళ్ళు, ఓకేనా? ఇదిగో ఈ డ్రెస్ చూసావా, జస్ట్ 6000 రూపీస్ అంతే. ఇగో ఈ జ్యువెలరీ చూసావా, ఇది ఇగో ఇది, ఇవి కూడా కొన్నా. ఎంత, జస్ట్ 3000 ఈచ్ అంతే. నాకు తెలిసి మీ ఆర్థిక పరిస్థితి మా ఆర్థిక పరిస్థితి ఒకటే. మీ వారిది మా వారిది దాదాపు రాబడి ఒకటే. పిల్లలు ఫీజులు, డ్రెస్సులు, బుక్స్, ఇంటి ఖర్చులు దాదాపు నీకు నాకు ఒకేలాంటి పరిస్థితి. మరి
నేను ఇవన్నీ నీలాగా యూట్యూబ్ చూసి కొనాలనుకోను. అదే నేను వచ్చిన సమస్య. ఆ మధ్య యూట్యూబ్లో ఏదో వీడియో చూసి కొన్నానని ఇంట్లో పెద్ద గొడవ అయిపోయింది. ఇప్పుడు ఈ నగలన్నీ, ఈ డ్రెస్సులన్నీ కూడా అలా అప్పు చేసుకున్నవే. ఇప్పటికైనా నువ్వు ఆలోచించుకో. ఎవరో నీ అభిమాన యూట్యూబర్ చెప్పారని చెప్పి ఇంతంత కాస్ట్లీ వస్తువులు కొనుక్కోవడం. ఆ గోళ్ళ రంగు చూడు, అంతంత ఖరీదు పెట్టి గోళ్ళ రంగులు పెట్టుకునే పరిస్థితేనా మంది? ఈ మధ్యనే ఇంటిల్లపాది బట్టలు తీసుకున్నారు అని చెప్పావు. మళ్ళీ అప్పు చేసి ఇప్పుడు డ్రెస్సులు కొన్నానని చెప్తున్నావు. ఇదంతా అవసరమా? వాళ్ళు అలాంటివన్నీ చూపించారు అంటే యూట్యూబ్లో వాళ్ళకి రాబడి ఉంది. మనలాంటి వాళ్ళని పిచ్చి వాళ్ళని చేసి వాళ్ళు సంపాదించుకుంటున్నారు. అందుకని వాళ్ళు ఏమన్నా కొనుక్కోగలరు. కానీ వాళ్ళు అవి కొనుక్కోరేమో కూడాను. కేవలం బిజినెస్ ప్రమోషన్స్. వాళ్ళని చూసి మనలాంటి వాళ్ళం అలా ఉండాలనుకుంటే చాలా తప్పే సుమి. నీ స్నేహితురాలుగా చెప్పాను, మరి నువ్వు ఎలా తీసుకున్నా సరే. నువ్వు చెప్పింది నిజమేనే, కానీ ఎందుకో ఆ వీడియోస్ చూసినప్పుడు బాగా టెంప్ట్ అయిపోతాను. నాకే తెలియకుండా ఇలా అప్పులు చేసుకొనేస్తాను. సరే, ఇంకా మీదట అలాంటి వీడియోలు చూడకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేస్తాను. లేదా చూసినా కూడా పట్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తానే. మంచి సలహా చెప్పావనుకో, పాటించడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ. నా మాట విన్నందుకు నీకే నేను థ్యాంక్స్ చెప్పాలి. సరే మరి వస్తాను, మళ్ళీ కలుద్దాం.